have a certain rules and regulations. వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే. సో అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి చూశారు కదన్న, చెప్పేటి ఏమో సానుభూతులు, చేసేటి ఏమో పాడు పనులు. వీడేమో అధికారంలో మీద బాగా ఏడ్చిండు. వాళ్ళేం దొంగతనం చేసిరా, వాళ్ళేం ఇప్పుడేమో వీడు మొత్తం పేద ప్రజలై కూల్చేస్తుండు. ఆయన వాళ్ళను అయ్యప్ప సొసైటీ నుంచి తీసి నరేగూడెంలో అపార్ట్మెంట్లు ఇచ్చిండ్రా భయ్. నువ్వేమన్నా ఇచ్చినావా వీళ్ళకు, ప్రజలకు?